హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కేక్ చేసుకుందామండి. వీట్ ఫ్లోర్ కేక్ చేసుకుందాము. ముందుగా దీన్ని బెల్లం తీసుకోవాలండి. 1 కప్పు బెల్లం తీసుకొని, ఇది నేను తురుముకొని ఉంచుకున్న బెల్లం తీసుకున్నాను 1 కప్పు. ఇది గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, అలాగే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఇది స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి. బెల్లం అంతా కరిగే వరకు వేడి చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టేసి బెల్లం మొత్తం కరిగే వరకు మనం వేడి చేసుకోవాలి. దీన్ని కలుపుతూ చేసుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. మనకి ఇందులో ఉన్న ఇసుక ఏమైనా ఉంటే కర్రీ మనకు కనబడుతుందండి, వడపోసుకున్నప్పుడు తెలిసిపోతుంది. చూడండి, మన బెల్లం అంతా కూడా కరిగిపోయిందని చూసారా, ఇలా మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం కరిగించుకున్న దీన్ని ఇలా వడపోసుకోవాలండి. బెల్లం ఫ్రెష్గా ఉందండి, ఏమీ వెళ్ళలేదు, ఇసుక అది ఏమీ కూడా ఇందులో రాలేదు. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలండి. గోధుమ పిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి. మనం బెల్లం ఏ కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదా, ఇదే కప్పుతో 1.5 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు తీసేసి మనము కరిగించుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా, ఇందులో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే నేను ఇక్కడ 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకొని ఇందులో ఇలాంటి స్టాండ్ వేసాను. స్టాండ్ వేసి ఒక 5 మినిట్స్ మనము లో ఫ్లేమ్ మీద హీట్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ టిన్ తీసుకోవాలండి. కేక్ టిన్ తీసుకొని దీనికి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే కూడా బటర్ పేపర్తో కింద వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా పిండితో మనమంతా కూడా చల్లించుకొని ఇలా అనుకుంటే మనకి పిండి అంతా స్ప్రెడ్ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ ఇందులో వేసుకోవాలి.
ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఇలా మంచిగా ట్యాప్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేస్తున్నానండి. మీరు టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని, బాదం కాజు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ టిన్ని ఇందులో వేసుకోవాలండి. మనం 5 మినిట్స్ హీట్ చేసుకున్నాం కదా, వేసుకొని ఇలా క్యాప్ పెట్టేసేయాలి. ఒక మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 50 మినిట్స్ మనం దీన్ని ఆవిరికి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. 50 మినిట్స్ వరకు వేయించుకొని ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు 50 మినిట్స్ అయిందండి. ఒకసారి చెక్ చేసుకుందాం మనము. ఇలా ఒక నైఫ్తో ఇలా చూసామనుకోండి, మనకి ఎలాంటివి కూడా తడి లేదు, డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో నుంచి తీసేసుకుందాం మనం. దీన్ని మనం కిందికి దింపేసుకున్నాం కదా, ఒక్క 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే మనకు చల్లబడుతుంది. ఇప్పుడు మనకి కేక్ చల్లపడిందండి. ఇప్పుడు సైడ్ల నుంచి ఇలా అనుకోవాలి. సైడ్లు చుట్టూ ఇలా అనుకుంటే మనకు ఈజీగా కేక్ వచ్చేస్తుంది. మెల్లిగా అనుకోవాలి. ఇప్పుడు ప్లేట్ ఇలా తీసుకొని ఇలా బోర్లించుకుందాము. పైన ఇలా మెల్లిగా ట్యాప్ చేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి మనకి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాము. ఇప్పుడు నైఫ్తో కట్ చేసుకుందాము. చూడండి మన కేక్ ఎంత బాగుందో. స్పాంజీ కూడా ఉందండి. చూడండి, చూసారా ఇలా స్పాంజ్ ఎలా ఉందో మెత్తగా. అంతేనండి, మన వీట్ ఫ్లోర్ కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఇలా పిల్లలకు చేసి చేయండి. అప్పుడప్పుడు స్కూల్ నుంచి రాగానే ఈజీగా ఎంత హాయిగా తినేస్తారు వాళ్ళు. చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.